నీ పరిచర్యలో యథార్థమైన నీ ఎదుట నీ కృపలోనైనా నీ నామం మహిమార్థముగా నీ నామము ఘనతగా నైనా నీ వాక్యం అనేక నాకు టెస్ట్మని పంచుకోవడానికి నాకు సహాయం చేయమని పరిశుద్ధాత్ముడా నన్ను మరుగు చేయనైనా నీ కార్యములు జ్ఞాపకం చేయండి. నీ ప్రజలకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నైనా మేలుగా అయ్యా ఎంతో నైనా సమృద్ధిగా ఆశీర్వాదకరమైన రీతిగా అయ్యా నడిపించమని మీరు నా యందు మా యందు మహిమపరచబడమని క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పిల్లలు, నా పేరు మీరందరికీ తెలుసు, నన్ను పెద్దన్న అని పిలుస్తారు. నిజానికి నా పేరు యేసురత్నం. తల్లిదండ్రులు ప్రార్థన పూర్వకంగా యేసురత్నం అని పేరు పెట్టారు. ఇప్పటికీ నా వయసు 47 సంవత్సరాలు. 1997లో ఫుల్ టైం మినిస్ట్రీ అంటే సంపూర్ణంగా సేవకు నేను వెళ్ళటం జరిగింది. ఇదే గ్రామంలో నుంచి, మన మధ్యలో నుంచి, మీ యొద్ద నుంచి నేను పరిచర్యకి వెళ్ళటం జరిగింది. దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, నా హృదయంలో క్రీస్తును ప్రకటించాలి అనేది చాలా ఎక్కువగా నా హృదయాన్ని పిండేస్తూ ఉండేది. యేసు ప్రభును ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. ఇంకిదే నా ధ్యేయమంతా ఇదే, నా గురి అంతా ఇదే, ఇప్పటికీ కూడా ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు, మరి నేను 1997లో జూలై 9వ తేదీన సికింద్రాబాద్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ బాప్తిసం తీసుకున్నాను. నాతో కూడా మరి రబ్బుని ఇక్కడ మనతో ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే రోజు బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని మహాకృప చేత మేము రక్షించబడ్డాను. అదేవిధంగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డాము. అదేవిధంగానే పరిశుద్ధాత్మ యొక్క వరములు ఫలములు యందు మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాడు. మన యొక్క స్వగ్రామంలో నుంచి నేను ప్రయాణం వెళ్ళినప్పుడు రిక్తుడుగా వెళ్ళాను. నా దగ్గర ఏమీ లేదు, ఎక్కడికి వెళ్తానో తెలీదు, ఎవరి దగ్గరికి వెళ్తానో తెలీదు, ఎక్కడ బ్రతుకుతానో తెలీదు, టోటల్గా తెలీదు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి విశాఖపట్నం డిస్టిక్లో నర్సీపట్నంలోన దేవుడు నన్ను ప్రేమించిన సంఘం, మీలాంటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మంచి ప్రార్థన మందిరం ఉంది. నాకు దేవుడు భార్య బిడ్డలను ఇచ్చాడు. రేపు నా భార్య ఆదివారం నడిపిస్తుంది. మా పెద్దవాడు సాంగ్స్ అలాగే మిగిలినవన్నీ తను ఆపరేటింగ్ చేస్తాడు. ఈరోజు నేను నా చిన్న కుమారుడు వచ్చాం, అలాగే మా బామ్మర్దాల అబ్బాయి వచ్చాం. పిల్లలు, మరి నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు నాకు నిజానికి బైబిల్ చదవడం కూడా రాదు. నేను పెద్దన్నగా మీ మధ్యలో పెరిగాను, మీ మధ్యలో నేను జీవించాను. సో నేను ఎలా ఉన్నాను అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. 40 సంవత్సరాల క్రిందటికి వెళితే లేదా 30 సంవత్సరాల కిందకి వెనక్కి వెళితే అందరితో పాటు నేను కూడా కూలి పని చేసుకున్న వ్యక్తినే. మీ అందరితో పాటు శనకట్టి పెరిగిన వ్యక్తినే. మీ అందరితో పాటు నేను కూడా కంకర కొట్టిన వ్యక్తినే. నేనేం పెద్ద స్పెషల్ కాదు. ఐఎమ్ నథింగ్. నేను ఏమాత్రపు వాడును కాను. కానీ దేవుడు నన్ను ప్రేమించటం వలన యేసు ప్రభు నన్ను ప్రేమించటం వలన నేను పరిచర్యకి ప్రేరేపించబడ్డాను. దేవుని పనికి ప్రేరేపించబడ్డాను. సువార్తికుడిగా దేవుడు నన్ను పిలిచాడు. దేవుని పిలుపు నేను ఎరుగుదును. సంఘ కాపరిగా దేవుడు నన్ను రూపాంతరపరిచాడు. కాబట్టి సంఘం యొక్క బాధ్యత, పిలుపును కూడా దేవుని మహాకృపను బట్టి నేను ఎరుగుదును. పిల్లలు, ఈరోజు నేను మన యొక్క వజ్రకరు గ్రామం నుంచి నేను వెళ్ళి ఇప్పటికి ఇంచుమించుగా 24 సంవత్సరాలు కావస్తుంది.
24 సంవత్సరాల కిందట నేను వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాను. ఎడారి త్రోవలు, సేవ మార్గము నా జీవితంలో రాజమార్గమేమి కాదండి. ఎడారి త్రోవలు, ఎత్తైన లోయలు, కొండలు, అనాగరికంగా పెరుగుతున్నటువంటి ప్రజల మధ్యలో దేవుని సేవ 3 సంవత్సరములు చేసి వారికి కనీసం బట్ట కట్టడానికి రాదు, వండుకొని తినడానికి రాదు. అలాంటి వారి మధ్య 3 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు వారికి అన్నం వండడం, పప్పు వండడం, కూరలు వండడం నేర్పించాను. దీనితో పాటు దేవుని సేవ చేస్తూ ప్రార్థన మందిరం కట్టాను. ఇప్పటికీ నా వ్యక్తిగత జీవితంలో పరిచర్యలో 8 సంఘాలు, దేవుని నామాన్ని మహిమార్థమై చెబుతున్నాను, 8 సంఘాలు దేవుని పరిచర్యలో ఎలాగన స్థాపించి వాటిని మరలా ఇతరులకు అప్పగించి వేరే చోటుకు వెళుతూ ఉండేవాడిని. మన యొక్క విశాఖపట్నం లేదా మన యొక్క ఆంధ్రప్రదేశ్ చివరి ఒరిస్సా బార్డర్లో కూడా 3 సంవత్సరాలు ఉన్నాను. ఖైదీల మధ్యలో కోరాపుట్ సెంట్రల్ జైల్, ఖైదీల మధ్యలో దేవుడు నాకు ఇచ్చిన ధనముతోనే ఖైదీల మధ్యలో సువార్త ప్రకటించి సూపరింటెండెంట్ గారికి నేను లెటర్ రాసి నా స్వహస్తాలతో ఖైదీల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఖైదీల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే 27 మంది యేసుప్రభువు నమ్ముకున్నారు ఖైదీలు. ఇస్ ఇట్ రియలీ? ఐ యామ్ నథింగ్. నేను గొప్ప కోసం చెప్పట్లేదు. నా చేతులతో అనేక మందికి బాప్తీసాలు ఇచ్చాను. నా చేతులతో అనేక మందికి ప్రభులోనికి రావటానికి బాప్తీసాలు ఇస్తూ ఇలాంటి మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్ కూడా పెట్టించాను. క్రీస్తు విమోచన మహోత్సవములు. నా చర్చి పేరు క్రైస్ట్ చర్చ్ ప్రేయర్ ఫెలోషిప్. ఈరోజు నేను ఓన్ మినిస్ట్రీ, సొంత పరిచర్య కలిగి ఉన్నాను, సొంత మినిస్ట్రీ కలిగి ఉన్నాను. ప్రియులారా, నేను మన స్వగ్రామంలో నుంచి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు జీతంగా. ఏ ఒక్కరిని నేను నాకు అన్నము ఆకలేస్తుంది పెట్టండి అని అడగలేదు. ఏ ఒక్కరిని కూడా నాకు కనీసం నా నిత్య అవసరాల కోసం కూడా నోరు తెరిచి అడగలేదు, చేయి చాపలేదు. ఒకరోజు 2000 సంవత్సరంలో డిసెంబర్ నెలలో లూకా సువార్త 12వ అధ్యాయంలో నుంచి ప్రభు నాతో మాట్లాడాడు. 21వ వచనంలో నుంచి మిడ్ నైట్ ప్రభు నాతో మాట్లాడారు. మిడ్ నైట్ ప్రభు నాతో మాట్లాడారు. ఇంచుమించుగా 1 గంట సేపు నా ప్రభు నాతో మాట్లాడారు వ్యక్తిగతంగా. ఆ రోజు నాతో ప్రభు చెప్పాడు, ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందమా, నువ్వు చింతించు మాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు నేను ఇలా బట్ట కట్టి ఉన్నానంటే నా యేసయ్య కృపే. ఈరోజు నేను సొంత ఇల్లు కట్టుకొని ఉన్నానంటే నా యేసయ్య కృపే. నేను కూడా అద్దిళ్ళలో పెరిగాను. ఎవరో నా స్నేహితుడు సెంటర్ ఇస్తే అక్కడ ఉండేవాడిని. ఎవరో పాస్టర్ నన్ను పిలిచి సెంటర్ ఇస్తే అక్కడ ఉండేవాడిని. ఎవరైనా నన్ను వాళ్ళ పరిచర్యలు ఉపయోగించుకుంటే వాళ్ళ పరిచర్యలకు ఉపయోగపడ్డాను. 27 సంవత్సరాలు పాస్టర్ ఎన్ఏ పాల్ గారు క్రైస్ట్ చర్చ్ చర్చిలో నేను వాళ్ళ పరిచర్యకు ఉపయోగపడ్డాను. 17 సంవత్సరాలు వారి పరిచర్యలు సంఘ కాపరిగా నేను పనిచేశాను. వాళ్ళ చర్చిలు పాడైపోతే, వాళ్ళ మందిరాలు పాడైపోతే, వాళ్ళ చర్చి విశ్వాసులు చెదిరిపోతే మరలా వాళ్ళ మధ్యలో పరిచర్య చేసి సంఘాలు స్థాపించి మరలా కట్టి ఇలా గుంపు కూర్చి ఈరోజు నేను కూర్చొని తింటాను అనుకునే లోపల అక్కడి నుంచి నన్ను వేరే చోటుకి పంపించేవాళ్ళు. కానీ 17 సంవత్సరాలు కూడా ఏ రోజు నేను ఆయన నుంచి 1 రూపాయి కూడా నేను తీసుకోలే. ఎందుకంటే నాతో ప్రభు మాట్లాడారు. ఒకరోజు నేను సండే వాక్యం చెప్పడానికి నేను ఎరగని జనాంగం మధ్యలోనికి, నేను ఎరగని ప్రజల మధ్యలోనికి వెళుతూ ఉంటే సండే ఉదయకాలమున మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, పలానా గ్రామం
నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు తన మేఘమును నా కోసము పంపి మేఘము కింద నన్ను నడిపించిన అనుభవం నాకుంది. చెప్పండి, తెలుస్తుంది. ఇది రియలీ నేను మీ బిడ్డను, కానీ నా దేవుడు ఆ రీతిగా నన్ను బలపరిచాడు. హలో, నేను మీకు ఒక విషయం చెప్తాను. కరోనా ఎంతమందికి గుర్తుంది? నాకు 2 మార్లు కరోనా వచ్చింది. కరోనా రాకముందు నేను ప్రేమలో కనిపెడుతున్నప్పుడు, మొదటి కరోనాలో కనిపెడుతున్నప్పుడు చర్చి నేను బంద్ చేశాను. మా చర్చి జరగట్లా. నేనే రావద్దండి అని చెప్పాను. ఇంటి దగ్గర ఉండి లైవ్ పెట్టుకుందామని చెప్పాను. కాన్ఫరెన్స్లో ఉందామని చెప్పాను. కానీ విశ్వాసం ఏదో ఉంటుంది కదా. ఒకరోజు ప్రభు వాక్యం ఇచ్చాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, ఐగుప్తులో కలిగి చేసిన ఏ రోగంలో నేను మీ మీదకి రానివ్వనని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి రండి చర్చికి అన్నాను. ఆ రోజు నుంచి పిల్లరా కరోనా ఎవరికి రాలేదు. కానీ కరోనా వచ్చిన సందర్భంలో 2 మార్లు, రెండోసారి నా దగ్గరకు వచ్చింది కరోనా. నా భార్యకు వచ్చింది. చర్చిలో మళ్ళీ రెండోసారి కూడా బంద్ చేశాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు 81వ కీర్తనలో, నేను నీకు శైల్యముగా ఉన్నాను, దుర్గముగా ఉన్నాను అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఇంకా నేను కరోనాకు భయపడలా. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో. ఒకసారి ఒక విలేజ్లో, నా ప్రియులారా, ఒక విలేజ్లో ఒక వ్యక్తిని తల మీద కొట్టి నరికి చంపే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కొట్టేశారు. కొన ఊపిరిలో ఉన్నారు. నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయమన్నారు. భయంకరమైన వర్షం, వినాలి, భయంకరమైన వర్షం. ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా వర్షం ఆగిపోయింది. ఎందుకంటే ఆయన శవముగా నేల మీద పడి ఉన్నాడు. ఈ వ్యక్తి తిరిగి లేచేంత వరకు వర్షం పడకూడదు ప్రభు అని ప్రేర్ చేస్తే, నిజానికి ఆ రాత్రంతా వర్షం పడలే. భయంకరమైన తుఫానులు చుట్టూ పడుతుంది, కానీ నేనున్న గ్రామంలో పడలే. ఈరోజు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం నేను చూశాను. నా పరిచర్లో దేవుడు ఆయన నామ మహిమార్పణ చెప్తున్నాను. కరోనా పేషెంట్లను స్వస్థపరిచాడు. కోమాలో ఉన్న వాళ్ళని బ్రతికించాడు. లాస్ట్ వారమే ఒక యవనస్తురాలు టీచర్ ఫ్యామిలీలో ఉన్న సమస్యల వలన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఒక ఆవిడ వచ్చి నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయడానికి. అప్పటికే 4 రోజులు ఎంత అయిపోయింది. ఏమీ లేదు, ఆమెకు తినట్లేదు, ఏం చేయట్లేదు. మంచి తెలివైన వ్యక్తి. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు ఆరోగ్యంగా ఉంటుంది తను అని. సో నేను వాళ్ళకి ఫ్యామిలీకి అవే విషయం చెప్పాను. ఈరోజు ఆమె తన భర్త ఇంటికి వెళ్ళింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. జస్ట్ ఇంకా వారం కూడా అవ్వలే. ఇలాగ నా జీవితంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యలో నడిపిస్తున్నాడు. ఈ పరిచర్యలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకరోజు 2005లో నాకు మ్యారేజ్ అయినప్పుడు నా తల్లిదండ్రుల సమక్షంలోన, అలాగే పెద్దల సమక్షంలోన, దైవజనుల సమక్షంలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. 2005లో వివాహం అయింది నాకు. ఈ లోపల నేను ఫాస్టింగ్ ప్రేయర్లోకి వెళ్తున్నాను. 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటే ఆలోచన నాకు ఏంటి తెలుసా, నాకు ఇప్పుడు పిల్లలు వద్దు. అసలు నేనేమి డాక్టర్ చదువుకున్నానేంటి, కానీ పిల్లలు వద్దు అనిపించింది. ఎందుకంటే నా సేవ ఇంకా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యింది, తినడానికి లేదు. ప్రార్థన చేస్తే ప్రభు నాకు దర్శనం చూపించాడు. నేను నీకు 2 పిల్లల్ని ఇస్తున్నాను, నీ ఆలోచన మానుకో అన్నాడు. ఆ రీతిగా దేవుడు నాకు 2 మగపిల్లల్ని ఇచ్చాడండి. ఒక అబ్బాయి పేరు ఎనోష్ కుమార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఇప్పుడు. సెకండ్ అబ్బాయి 10th, ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత 10th వెళ్తూ ఉన్నాడు. ఇటు రీతిగా దేవుడు నన్ను ప్రేమించి నిలబెట్టుకున్నాడు. సొంత చర్చి, భార్య బిడ్డలు, సొంత గృహం. పిల్లరా లాస్ట్ ఇయరే నాకు దేవుడు ఇంచుమించుగా 18 లక్షలు విలువ చేసే XL6 కారు దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నా కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేవు. కానీ ఈరోజు నేను మినిస్ట్రీకి వెళ్ళాలి, పరిచయకి వెళ్ళాలంటే నేను కూడా సైకిల్ మీద వెళ్ళేవాడిని, 2 వీలర్ మీద వెళ్ళేవాడిని. ఇప్పుడు దేవుడు నాకు కారులో పరిచయకి తీసుకెళ్తున్నాడు. సో ఇలాగన దేవుడు నన్ను ప్రేమించాడు.
మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. చెప్పండి, చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు, అత్యధికముగా ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన దేవుని కృప సమాధానం మీ మీద నిలిచి ఉండును గాక. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయంలో